నార్త్ కొరియాలో వరద విలయంపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఏకంగా 30 మందికి మరణశిక్ష విధించారు. గత నెలలో నార్త్ కొరియాను వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలొచ్చాయి. సుమారు 4,000 మంది చనిపోయారు. మరో 5,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన కిమ్ జోంగ్ ఉన్ వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరితీయించారు. దేశానికి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో కిమ్ స్వయంగా పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్ వరద నీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు. ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి 2-3 నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ చాగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి